మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఇప్పుడు ఒక కవిత పేరు క్షణాలు. వ్రాసిన వారు శ్రీమతి లలితా చండి, చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. అప్పుడే విచ్చుకున్న పిల్లపక్షులు స్వేచ్ఛగా అబద్ధం రెక్కలు అద్దుకొని నిజంగూడు వదిలి తల్లి హితవులు తోసి ఆకాశయానం చేస్తుంటే తల్లి హితవులు తోసి ఆకాశయానం చేస్తుంటే మాయాదర్పణాలు మరెన్నో మృగదృష్టలు లాగేస్తుంటే ఎడారి నడకన వయాశిస్సుల కనువిందుకు రాబందుల రెక్కల నీడలలో విశ్రాంతతే నెలవలు అని చేరుతుంటే మమకారంతో మనిషే కాదు తల్లిపక్షి తల్లడిల్లే క్షణాలు ఎన్నో. ఏంటంటే ఇంకా వచ్చిరాని రెక్కలతోటి పసితనంలో ఉంటుంటే ఆ పక్షులు, చిన్న పక్షి పిల్లలు గూడు వదిలేలా ఆకాశంలో ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ఒకసారి ప్రమాదంలో చిక్కుకునేటువంటి ఉంటాయి. ఎన్నో రకాల పక్షులు, జంతువులు వాటిని తినేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దీనికి ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి అమ్మాయిలు, వాళ్ళకి ఇంకా జ్ఞానం సరిగ్గా పూర్తిగా తెలియదు, ప్రపంచ జ్ఞానం సరిగ్గా ఉండదు. వాళ్ళు తల్లిదండ్రుల హితవుని పక్కకి తోసేసి చెప్పిన మాట వినకుండా వాళ్ళు స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుని బయట ప్రపంచంలోకి వచ్చేసేస్తే అక్కడ ఏదో మృగదృష్టం లాగేస్తుంటే, అంటే ఎవరెవరో వచ్చి ఆకర్షణ చేస్తూ ఉంటారు. ఆకర్షణలు ఇప్పుడు లవ్ జిహాదీ అని చెప్పుకుంటున్నాం మనం. అలాంటివి ఎవరెవరో మోసాలు చేస్తే అమ్మాయిల్ని అబద్ధ మాటలతో లాగేస్తుంటే మరి ఎవరు తల్లడిల్లిపోయేది? వాళ్ళ జీవితాల గురించి బాధపడేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే. ఇదే ఇక్కడ దీంట్లో చెప్పేది. అది తల్లిపక్షి ఎలా తల్లడిల్లిపోతూ ఉంటుందో, తన పిల్ల గూడు వదిలేలాకి అలా వెళ్ళిపోతూ రెక్కలు రాకుండా ముందే వెళ్ళిపోతుంటే ఎలా బాధపడతాయో, అది తల్లిదండ్రులు కూడా అలాగే కష్టపడతారు, అది బాధపడతారు. అందుకంటే జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల నీడలో, తల్లిదండ్రుల యొక్క అదుపులోనూ వాళ్ళ మాటలు వింటూ ఉంటే సుఖంగా ఉంటుందని చెప్పాలి. ఇది కవిత క్షణాలు, దీని పేరు. శుభం భూయాత్. అందరూ సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.